అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. బంగారు ఆభరణాల కోసం వృద్ధ దంపతులపై దొంగలు దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి, అసలు ఏం జరిగింది? వృద్ధ దంపతులపై బంగారం కోసం దొంగలు దాడి చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ వృద్ధ దంపతుల హెల్త్ ఎలా ఉంది? హెల్త్ కండిషన్ విశిష్ట అనంతపురం జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సమే సృష్టించారని చెప్పాలి. ఎందుకంటే తాడిపత్రి పట్టణంలోని సజ్జల దిన్నెలో ఒక్కసారిగా ఈ తెల్లవారుజామున దోపిడీ దొంగలు రెచ్చిపోయిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే సజ్జల దిన్నెలో ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్న పుల్లయ్య మనమ్మ ఈ వృద్ధ దంపతులిద్దరూ ఆరు బయట నిద్రిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలోనే తెల్లవారుజామున ఒక్కసారిగా ప్రవేశించిన ఆ దోపిడీ దొంగలు విచక్షణరహితంగా గొంతు కోశారు, రాడ్లతో దాడి చేశారు. అదేవిధంగా మనమ్మ మెడలోని 2.5 తులాల బంగారు ఆభరణాన్ని ఎత్తుకెళ్లారు. అయితే వెళ్తూ మరో మహిళ పైన కూడా దాడి చేసినట్లు సమాచారం. ఎందుకంటే ఆ సజ్జల దినలోనే వృద్ధ దంపతులు నివసిస్తున్న కూతవేడి దూరంలోనే మరో మహిళ పైన కూడా దాడి చేశారు. ఆమె నుంచి 2 తులాల బంగారు ఆభరణాన్ని దోచుకెళ్లినట్టు చాలా స్పష్టంగా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు రంగంలో దిగారు, దోపిడీ దొంగల కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం పుల్లయ్య మనమ్మ పరిస్థితి విషమంగానే ఉంది. ఎందుకంటే విచక్షణ రహితంగా కత్తులతోనూ అదేవిధంగా రాడ్లతో దాడి చేయడంతో వారి పరిస్థితి పూర్తి స్థాయిలో విషమంగా ఉంది. తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. విజిత. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.